బీజేవైఎం స్టేట్ సెక్రటరీ ఉన్నారు. ఏదైతే వందే మాతరం గీతానికి జరిగిన అవమానం ఉందో దాన్ని నిరసిస్తూ బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ గాని అండ్ సెక్రటరీ గాని అందరూ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున నిరసన చేపట్టినారు. అండ్ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను కూడా దానం చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం చెప్పదలుచుకున్నారన్న ఈ దిష్టి బొమ్మ దహనం ద్వారా అండ్ ఈ నిరసన ద్వారా కాంగ్రెస్ లో ఉన్న నాయకులకు గాని, దేశ ప్రజలకు గాని ఏం చెప్పదలుచుకున్నారు? ఏ వ్యక్తి కానీ, ఏ సంస్థ కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ దేశం కంటే మిన్న ఎవరు లేరు. దేశమే ప్రథమం. దాంతోనే ప్రజలు కానీ, సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే కూడా అది చెప్పదలుచుకున్నాం. ఈరోజు దేశంలో కనీస నైతిక విలువలను పాటించని రాజకీయాలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీనే అందరికీ రోల్ మోడల్. ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, ఏవైతే కొన్ని కుటుంబ పార్టీలు ఉన్నాయో వాళ్ళందరికీ రోల్ మోడల్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కనీస నైతిక విలువలు పాటించగాది అదే పంతలే కుటుంబ పార్టీలు, ప్రాంతీయ కొన్ని స్వార్థపూరిత రాజకీయ పార్టీలు నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో వారికి గట్టిగా జవాబు ఇచ్చే విధంగా ఈరోజు మేము కార్యక్రమం చేయడం జరిగింది. ఎవరైనా సరే జనగణ మన జాతీయ గీతం కానీ, వందే మాతరం గేయం కానీ కంటే పెద్ద ఎవరు లేరు. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ నిన్న ఏం చేసినారు? వాళ్ళు పూర్తి గేయం వందే మాతరం గీతం పూర్తి కాకముందుకే మధ్యాహ్నకి వెళ్ళిపోతే ఏమనాలి వాళ్ళని? ఈ దేశానికి లాయల్టీ ఉన్న వాళ్ళు అనుకోవాలా? ఈ దేశ ఏదైతే కొన్ని కట్టుబాట్లు ఉన్నాయో దానికి వీళ్ళు మర్యాద ఇస్తారు అనుకోవాలా? ఏమనుకోవాలి? మేము కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు దేశంలో నువ్వు ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు నువ్వేదైనా పని చేసేటప్పుడు ప్రపంచ మీడియా కానీ, జాతీయ మీడియా కానీ గమనిస్తూ ఉంటుంది. దీన్ని గమనించి మీరు చేసే తప్పులని ఏదో యువకులు కానీ, దేశంలో ప్రజలు కానీ పాటించే అవకాశం ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు కొంచెం చూసి నడుచుకోవాలి. అరే జాతీయ జెండా మనము మీరు గుంజినాకలా వందే మాతరము ఏదైతే మనం గేయం పాడుకున్నప్పుడు మధ్యలోకి పోతే ఇది ఏం మెసేజ్ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ? రాహుల్ గాంధీ గారు ఏమంటారు? సంవిధానం అంటారు. ఈ సంవిధాన చర్చ చేసే కదా వందే మాతరాన్ని మనము అధికారికంగా పాడాలని చెప్పి మనము పాస్ చేసుకున్నాము. మన సంవిధానంలో నిర్ణయించిన కార్యక్రమాన్ని వీరు అవమానపరిచినట్టే కదా, అపహాస్యపరిచినట్టే కదా. అదండి. అంటే వీళ్ళు ఏదైతే సంవిధాన్ బచావ్ అంటారో అవన్నీ డమ్మి అని చెప్పి నిన్న కూడా అర్థమైంది. ఎన్నోసార్లు రుజువు చేసుకున్నారు. మాకు సంవిధానం ముఖ్యం కాదు, జాతీయ గీతం ముఖ్యం కాదు, జాతీయ గేయం ముఖ్యం కానీ మాకు మా సొంత పనులే ముఖ్యం, సొంత వ్యక్తిత్వం సొంత ఏమైనా అవే మాకు ముఖ్యం. చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసింది. నిన్నటి కార్యక్రమం మరొకసారి ప్రూవ్ చేసింది అంతే. కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ బీజేపీ దీని మీద కావాలని రాజకీయం చేస్తుంది, అనవసర రాద్ధాంతం చేస్తుంది అని కూడా ఆరోపిస్తున్నారు. అనవసర రాద్ధాంతం ఎట్లయితుంది అన్న? దేశం కంటే ఎవరు ఎక్కువ కాదని నమ్ముకున్న సిద్ధాంతం మాది. చెప్పే మెసేజే మాది. అసలు దేశ సంబంధించిన అంశంలో తేడా జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తుంది. ఇలా రాజాంతం ఏంది, రాజకీయం ఏంది? వాళ్ళకి లేదేమో దేశభక్తి, మాకుంది. మా పార్టీ పుట్టిందే దేశభక్తి పునాదుల మీద పుట్టింది మా పార్టీ. మరి దేశానికి సంబంధించిన అగౌరవపరిచే అంశంలో ఖచ్చితంగా స్పందిస్తాం. రాజకీయం అవసరం లేదు, దేశభక్తి ఉంటే చాలు. వాళ్ళకి లేదు దేశభక్తి, మాకుంది కాబట్టి మేము స్పందిస్తున్నాం. ఇది మేము కాదు, బీజేపీ బాధ్యత కాదు. దేశంలో ప్రతి ఒక్క దేశభక్తితో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది. ఎప్పుడైతే జాతీయ అంశంలో దేశానికి సంబంధించిన అగౌరవపరిచే విషయంలో ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయో దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి, నిరసన కూడా తెలిపాలి. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే వాళ్ళు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటారా, లేకపోతే వందే మాతరం జాతీయ గీతం అంతా కూడా వాళ్ళు మరొకసారి ఆలపించాలని మీ డిమాండ్? అసలు ఏంది ఈ నిరసన ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? మొదటిగా వాళ్ళ దేశానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి దాంతోపాటు ఈ వందే మాతరం గేయం ఏతుందో దీన్ని కూడా ఒకసారి వాళ్ళు ఆలపించి మాతోటి తెలిసి తెలియక తప్పు జరిగిపోయిందని క్షమాపణలు చెప్పి మరొకసారి దీన్ని ఆలపిస్తే నో ప్రాబ్లం. కాదు దీన్ని ఇంకో విధంగా తీసుకుపోతా అంటే వాళ్ళకి ఏ భాషలో అర్థమవుతుందో ఆ భాషలో జవాబు వచ్చే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి, మా కార్యాచరణ కూడా ఉంటుంది. అంటే ఏం చేయబోతుంది బీజేవైఎం? ఒకవేళ మీ నిరసనకు స్పందించి వాళ్ళు స్పందించకపోతే, మీ నిరసన ద్వారా వాళ్ళు స్పందించకపోతే ఏం చేయబోతుంది బీజేవైఎం కానీ, బీజేపీ పార్టీ కానీ? అది వాళ్ళు తీసుకున్న చర్యల ద్వారానే మా ప్రతిస్పందన ఉంటుంది. వాళ్ళు మొన్న అంత డైరెక్ట్గా అవమానపరిచినారు, దానికి ఈరోజు దిష్టిబొమ్మ దహనం చేసినాము. వందే మాతరం గేయం పాడి నిరసన తెలిపినాము. నెక్స్ట్ వాళ్ళు దీన్ని బట్టి వాళ్ళు ఏం స్పందిస్తారో చూద్దాం. దాన్ని బట్టే మాకు స్పందనకి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ప్రతిస్పందన కూడా అట్లనే ఉంటుంది. వాళ్ళు చేసేది దాన్ని బట్టే మా దగ్గర ఉంటుంది. ఈరోజు ఈ విధంగా నిరసన తెలిపినాం, చూద్దాం వాళ్ళు ఏమనుకొస్తారో చూద్దాం. దాని తగ్గట్టు వాళ్ళ చర్య ఎట్లుంటుందో దాన్ని బట్టే మా చర్య కూడా ఉంటుంది. చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. జాతీయ అంశాల్లో మేము వెనుకకు తగ్గము, మేము దేనికి తగ్గం. జాతీయ అంశం విషయం వస్తే ఎంత దూరమైనా పోతాం. అది మా పార్టీ యొక్క మూల సిద్ధాంతం అది.